మిత్రులు కామ్రేడ్స్ అందరికీ కూడా అభినందనలు. సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి ఈ ప్రసంగం చేసే అవకాశం కలగడం గౌరవంగా భావిస్తున్నాను. సుందరయ్య గారు ఆయన యొక్క విప్లవ వారసత్వం అన్నది ఏ విధమైన వామపక్ష అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన గురించి వినకుండా, ఆయన రాసింది చదవకుండా ఉండరు ఈ దేశంలోని మనం చాలా బలంగా చెప్పగలుగుతాం. అంత ప్రగాఢమైనటువంటి ప్రభావం ప్రసరించినటువంటి వ్యక్తి అయినా కనీసం ఆయన రాసిన వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనేటటువంటి పుస్తకాన్ని చదవని వాళ్ళు అంటూ ఎవరు ఈ శ్రేణుల్లో మటుకు ఉండే అవకాశం లేదు. నా వరకు నేను 50 ఏళ్ల కిందటే దాన్ని చదివినప్పుడు అనేక విషయాలు అక్కడి నుంచి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు నివాళులు అర్పించడం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. రెండవది, ఎప్పుడైతే నేను హైదరాబాద్కు తెలంగాణకు వచ్చానో, తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులందరినీ కూడా తలుచుకుంటూ ఉన్నాను. దాంతోపాటు గళం కలిపినటువంటి కవులు, రచయితలు, మేధావులు వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తున్నాను. అందులో తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి పేరు మగ్దుమ్ మొహీద్దీన్, కామ్రేడ్ మగ్దుమ్ అని నేను అంటాను. కామ్రేడ్ మగ్దుమ్ బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉర్దూ భాషలో అంత విప్లవాత్మకంగా రాసినటువంటి వ్యక్తి మరొకరు లేరేమో అని చెప్పి నేను అంటూ మగ్దుమ్కు నేను ప్రత్యేకించి సమయంలో నివాళులు అర్పిస్తున్నాను. మగ్దుమ్ రాసినటువంటి జంగే ఆజాద్ అనే కవిత నేను దాన్ని వినిపిస్తూ ఉన్నాను మీకు. ఆయన ఆ రోజుల్లోనే ఆయన రాసింది, ఆ రోజుల్లో అయినా స్వాతంత్ర పోరాట నేపథ్యంలో రాసిన ఈ రోజటి పరిస్థితులకు అచ్చంగా సరిపోయేటటువంటి ప్రేరణ, పిలుపు దాంట్లో మనకు వినిపిస్తాయి. కార్మికులు, కర్షకులు, పీడకులు వాళ్ళందరినీ ఏకం చేసి పీడకుల మీద పోరాడతాం. ఒక సుభిక్షమైన, సలక్షణమైన సమత సమాజం వరకు సాగిపోతామన్న పద్ధతిలో ఆయన దీనికోసం యుద్ధం చేస్తాం, దీనికోసం పోరాడతాం, జంగ్ అనేటటువంటి కవిత వారు వినిపించారు. భగత్ సింగ్ అంటే భారతదేశంలో ముందు నుంచి కూడా గొప్ప ఆరాధనా భావం ఉంది. గొప్ప వీరోచితమైనటువంటి విప్లవకారుడు, సాహసికుడు అని ఆయన అందరూ గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ చాలా కాలం వరకు కూడా భగత్ సింగ్ అంటే ప్రాణాలు అర్పించిన, ఉరికంబానికి ఎక్కినటువంటి మహాయోధుడు, వీరుడు అన్నటువంటి భావన ఉన్నంతగా ఆయన ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆయన సిద్ధాంతపరమైన భావనలు కూడా కలిగినటువంటి వ్యక్తి. చాలా చిన్న వయసులోనే గొప్ప గొప్ప భావాలు అందించినటువంటి, వాటిని ఆకలింపు చేసుకున్న వ్యక్తి అన్నటువంటి అవగాహన మొదట్లో చాలా కాలం ఉండేది కాదు. భగత్ సింగ్ చాలా గొప్ప విప్లవకారుడు, ఆయన తలుచుకోవాలి అంతవరకే ఉంటూ ఉండేది. కానీ 1970 వరకు చెప్పాలంటే 1970లో మొదటిసారిగా భగత్ సింగ్ యొక్క రచనలు వచ్చిన తర్వాత, అది ఇంగ్లీష్లో, హిందీలో రావటం మొదలుపెట్టిన తర్వాత అప్పటి నుంచి భగత్ సింగ్ ఇంకొక పార్శ్వం, ఇంకొక కోణం కూడా ఉంది. భగత్ సింగ్ కేవలం భారతదేశంలో సాహసికుడైన స్వాతంత్ర యోధుడే కాదు, ప్రపంచ విప్లవోద్యమంలో స్థానం కలిగినటువంటి ఒక గొప్ప దార్శనికమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అన్నటువంటి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి అధ్యయనం మొదలైంది. అజయ్ ఘోష్ మీకు అందరికీ తెలుసు, ఆయన జ్ఞాపకాల్లో భగత్ సింగ్ గురించి రాశాడు. ఇంకొంతమంది తర్వాత శివవర్మ వాటిని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇంకొన్ని వచ్చాయి. నేను అప్పటి నుంచి కూడా దాని మీదే పనిచేస్తూ భగత్ సింగ్ రచనలు వాటిని బయటికి తేవడం ఇది మొదలు పెడితే, ఇప్పటికి వచ్చేసరికి క్రమంగా భగత్ సింగ్ను కేవలం ఒక సాహస ప్రేరణగా మాత్రమే కాకుండా గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఆనాటికే తన చిన్న వయసులోనే చేశాడని మీకు అందరికీ తెలుసు. భగత్ సింగ్ ఉరి శిక్ష పడి ఇంకా ఉరి తీయడానికి ఆయన జైలర్ పిలిచే ముందు, ఒక్క నిమిషం ఆగండి, నేను లెనిన్ పుస్తకం చదువుతున్నాను అన్నాడు. విప్లవకారులు కనుక ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే, విప్లవం సాధించాలి అనుకుంటే ప్రపంచ యువత లెనిన్ను చదివి తీరాలి అని చెప్పి ఆయన ఉరికంబం దగ్గరికి వెళ్ళాడు. సో ఆ రోజునే ఆయన, అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడో జరిగింది, కానీ ఆ విషయం ప్రపంచం దాన్ని గుర్తించడానికి, ఆ విషయం మీద అధ్యయనం జరగడానికి చాలా సమయం పట్టింది. ముఖ్యంగా బిపిన్ చంద్ర తన రచనల్లో ఈ అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా ముందుకు తీసుకొచ్చాడు. నేను ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత కూడా ఇప్పటికి ఒక 136 రచనలు వివిధ భాషల్లో, కేవలం భారతదేశంలోనే కాకుండా వివిధ భాషల్లో వచ్చాయి. భగత్ సింగ్ ఎంతటి ఆలోచనాపరుడు అంటే ఆయనకు అప్పటికే 4 భాషలు వచ్చు. ఆయన పంజాబీలో, తర్వాత ఇంగ్లీష్లో,
హిందీలో, ఉర్దూలో వీటన్నిటిలో ఆయన రాస్తూ వచ్చాడు. బెంగాలీలో ఆయనకు పరిచయం ఉంది. పర్షియన్ భాష ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. బహుభాషా పాండిత్యం కలిగినటువంటి, అభినివేశం కలిగినటువంటి, అధ్యయనం చేసినటువంటి గొప్ప ఆలోచనాపరుడు భగత్ సింగ్ అనే విషయం ప్రపంచం గుర్తించిన తర్వాత ఇప్పుడు కనుక మనం చూస్తే భగత్ సింగ్ను కేవలం భారతదేశానికి ఎవరు పరిమితం చేయడం లేదు. ఏ విధంగా అయితే చెగువేరాను లాటిన్ అమెరికా యొక్క విప్లవ ప్రతిబింబంగా చూస్తారో, భగత్ సింగ్ మొత్తం దక్షిణ ఏషియా యొక్క విప్లవ స్వరంలాగా, విప్లవ రూపంలాగా ఇప్పుడు భగత్ సింగ్ను చూస్తున్నారు. దీనికి తారాస్థాయిగా మనం చెప్పుకోగలిగింది ప్రపంచంలో వామపక్ష భావాలు కలిగిన వాళ్ళందరూ గౌరవించే సోషల్ మంత్లీ రివ్యూ పత్రిక ఈ నెలలో భగత్ సింగ్ ఆలోచన ధోరణులు అనేటువంటి ప్రత్యేక సంచిక ప్రచురించింది. ఆ పత్రిక సంపాదకుడితో పాటు నేను కూడా దానికి సంపాదకత్వం వహించాను. ఇది చాలా సమగ్రంగా భగత్ సింగ్ ఆలోచనలు ఆవిష్కరిస్తుంది. దీన్ని భారతదేశంలో లెఫ్ట్ వర్డ్ సంస్థ దీన్ని ప్రచురించింది. సో ఇప్పుడు భగత్ సింగ్ ఒక విధంగా అక్కడ చే గువేరా ఎట్లాగో ఇక్కడ భగత్ సింగ్ భారతదేశానికే కాకుండా దక్షిణ ఏషియా అంతటికీ కూడా ఒక విప్లవ తారలాగా, విప్లవ దీపంలాగా ప్రకాశిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏం చెప్పాడు ఇప్పటివరకు నేను చెప్తున్నాను. ఆయన కేవలం వీరుడు, యోధుడు మాత్రమే కాదు, ఆలోచనాపరుడు, సిద్ధాంతకర్త అని. ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి అన్నది నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా చిన్న వయసులోనే ఆయన గొప్ప భావాలు అలవర్చుకున్నాడు. ఇంత చిన్న వయసులో, 23 ఏళ్ల వయసులో ఉరి తీయబడిన వ్యక్తి ఇవన్నీ ఎలా రాస్తాడు, ఇవన్నీ ఎలా చదువుతాడని చాలామంది నివ్వెరపోతూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దీనికి ఒకటే మనం చెప్పగలుగుతాం, ఏ వ్యక్తి అయినా ఏం చేయగలుగుతాడు, ఎలా ఆలోచిస్తాడు అన్నది వాళ్ళకు ఉన్నటువంటి పరిసరాలు, వాళ్ళ వాతావరణం, వాళ్ళ నేపథ్యం అవి దాన్ని నిర్ణయిస్తాయి. దీనికి మిగతా విషయాలు అలా ఉంచి నేను మీకు రష్యాలో ప్రగతి ప్రచురణలో వాళ్ళు ప్రచురించినవి మీరు చూడండి. గొప్ప గొప్ప విప్లవకారులు, ఆలోచన పరులు చాలామంది చాలా చిన్న వయస్సులోనే రాసినటువంటివే 500 పేజీలు, 600 పేజీలు ఉంటాయి. అవన్నీ ఎలా అంటే అది వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, అప్పుడున్నటువంటి వాళ్ళ ప్రభావాలు అలా ఉన్నాయని. మనం భగత్ సింగ్ విషయానికి వస్తే కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్, ముఖ్యంగా బాబాయ్ అజయ్ సింగ్ ఆయన చాలా ముఖ్యమైనటువంటి స్వాతంత్ర యోధుడు. ఆయన ప్రభావం చాలా ఎక్కువ. వీటన్నిటితో ఆయన చాలా చిన్న వయస్సులోనే ఈ ప్రభావాలకు గురయ్యాడు. పైగా వాళ్ళది సంపన్న నేపథ్యం. ఆ సంపన్న కుటుంబంలోనే భగత్ సింగ్ కూడా పెరిగాడు. వీటన్నిటి మధ్యలో చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక ప్రగతిశీలమైన, విముక్తికి లేకపోతే విప్లవకరమైన ఆలోచనలు ఆయన అలవాటు చేసుకున్నోడ అదే ఆయనలో పెరిగింది. ఎంత పెరిగిందంటే ప్రపంచంలో బ్రిటిష్ వాళ్ళు చాలా చోట్ల పాలించారు, చాలామందిని చాలా చేశారు. కానీ 24 ఏళ్ల వయసు లోపలే ప్రాణం తీసి ఉరి తీసిన వాళ్ళు ఎంతోమంది లేరు, ఎక్కడ లేరు, ఇంకెవరు లేరు. ఎందుకు 24 ఏళ్ళకే తీయాల్సి వచ్చిందంటే ఇప్పుడు అజయ్ ఘోష్ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఆయన ఉన్నారు కదా. అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు ఆయనతో పాటు కలిసి పెరిగినటువంటి, పనిచేసినటువంటి వ్యక్తులు. అజయ్ ఘోష్తో సహా అందరూ ఒప్పుకునే విషయం ఒకటే, భగత్ సింగ్ ఆలోచనలు ఆయన వయసు కంటే, కాలం కంటే ఎంతో ముందు ఉండేటటువంటి చాలా చాలా ప్రగాఢమైన, లోతైన, విస్తృతమైనటువంటి అధ్యయనంతో కూడినవి. భగత్ సింగ్ బతికి ఉంటే కమ్యూనిస్టు కావడము, కమ్యూనిస్ట్ నాయకుడు కావడం తథ్యం, తప్పనిసరిగా జరిగి తీరేది అని వీళ్ళందరూ కూడా చెప్తారు. వీళ్ళు తెలుసుకున్న విషయం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తెలుసుకోలేరా? ఖచ్చితంగా ఏ కారణం వల్ల అయితే భగత్ సింగ్ పెద్దవాడైతే తప్పకుండా విప్లవకారుడు, కమ్యూనిస్టు ఉద్యమ ఇది అవుతాడని భావించారో, సరిగ్గా ఆ కారణం వల్లనే బ్రిటిష్ వాళ్ళు ఆయన 24 ఏళ్ల లోపలనే ఆయన జీవితానికి ముగించాలని చెప్పి ఆయన మీద మరణశిక్ష వేయడం అనే ఒక వాస్తవాన్ని మనం ఒక చారిత్రక దృష్టితో చూసినప్పుడు మనకు అది అర్థమవుతుంది. కానీ ఆయనకి ఇవన్నీ బేఖాతరు. ఆయన అధ్యయనంలోనే ఉన్నాడు. ఎంత అధ్యయనంలో ఉన్నాడంటే ఆయన చదువుతూనే ఉన్నాడు, తెలుసుకుంటూనే ఉన్నాడు. ఇంకొక 24 ఇన్ని పేజీలు ఉంది, ఇది పూర్తి చేయాలి అని. చాలామంది జైల్లోనో కోర్టుల్లోనో ప్రశ్నలు వేస్తుంటే ఈయన ఏదో పుస్తకం చూస్తూ ఉండేవాడు అనమాట. వేసుకోండి, మీరు ఏమన్నా అడుక్కోండి, మీరు ఏమన్నా చేయండి, నేను చెప్పేది నేను చెప్తాను, నేను చదివేది నేను చదువుతాను అన్న పద్ధతిలో భగత్ సింగ్ ఉండేవాడు. సో ఇన్ని కారణాల వల్ల భగత్ సింగ్ ఇంత చాలా విస్తారమైన, విలువైన, విప్లవకరమైన భావజాలాన్ని దాన్ని అందించారు. దాన్ని అమలు చేసే లోపలే ఆయన జీవితాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం అంతమొందించింది. అది జరిగినటువంటి పని. భావాలు, ఈనాటి పరిస్థితుల్లో వాటి ప్రాధాన్యత అన్నటువంటి అంశానికి వస్తే
దేశంలో ఈ 10 ఏళ్లలో చాలా అనర్థదాయకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. చాలా దిగజారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత వింటూ ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు జాతీయ నేపథ్యంలో కరాచీ బేకరీ మీద దాడి జరిగింది అని. నేను విమానాశ్రయం నుంచి వస్తుంటే నాకు పెషావర్ కేఫ్ కూడా కనపడింది. కరాచీ బేకరీ అయినా పెషావర్ కేఫ్ అయినా ఇవన్నీ ఏవి, ఎవరివి, ఎక్కడివి, వీటి మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఈ వాతావరణం ఇవన్నీ ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాయి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. నేను ఇంతకుముందే మీకు ఉర్దూ కవులు వాళ్ళందరూ చెప్పినటువంటి దాని గురించి చెప్పాను. ఒక వార్త నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఒక వ్యక్తి ఒక అమరుడి అంతిమయాత్ర జరుగుతుంటే ఆ యాత్రలో పాట పాడితే ఆ పాట ఫైజ్ రాసినటువంటి పాట పాడారని, పాకిస్తాన్ కవి రాసినటువంటి పాట నువ్వు పాడతావా అని వాళ్ళ మీద దాడి చేశారని. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఫైజ్కు భగత్ సింగ్కు ఏ విధమైనటువంటి దేశాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి కులాలు ఉంటాయి? వాళ్ళు అంతర్జాతీయ మానవత్వానికి వాళ్ళు ప్రతినిధులు, అంతర్జాతీయ తత్వాన్ని వాళ్ళు ప్రతిబింబించేటటువంటి వ్యక్తులు. ఈ మహా వ్యక్తులందరూ కూడా భగత్ సింగ్ ఆయన ఎక్కడ పుట్టారు ఏమిటి ఇదేనా ఇంకా ఎప్పుడు? రెండవది, ఏది పాడినా కానీ అది ఎవరు చేశారు, ఎవరు తెచ్చారని ఈ సమస్యకు పరిష్కారం భగత్ సింగ్ ఎప్పుడో ఆయన చాలా చిన్న వయసులోనే కొహాన్ అనే చోట పెషావర్కు సమీపంలో మత కలహాలు జరిగాయి, అది చాలా ముందు జరిగాయని వార్త వచ్చినప్పుడు ఆయన 2 వ్యాసాలు రాశాడు. ఒకటి మత కలహాలు ఎందుకు జరిగాయని, రెండవది స్వాతంత్ర పోరాటం వీటి పట్ల ఎట్లా ఉండాలని 2 విషయాలు రాశాడు. వాటిల్లో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. భగత్ సింగ్ ఆ రోజు చెప్పినటువంటి ఒక అంశాన్ని కనుక చెప్తే ఈ రోజున ఈ దేశంలో ఉన్న వాతావరణంలో నేను రోడ్డు మీదకి పోతే నన్ను రోడ్డు మీదే ముక్కలు చేసేటటువంటి వాతావరణం ఈ దేశంలో ఉంది. మనం ముందుకు పోయామా వెనక్కు పోయామా? 100 ఏళ్ల కిందట భగత్ సింగ్ చెప్పినటువంటి మాటను ఈ దేశంలో బహిరంగంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అని మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి దేశంలో నెలకొన్నదని మనం గుర్తించాల్సి ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఆయన అప్పుడే చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఈ వాతావరణం దేశంలో రాకూడదంటే. భారతదేశంలో చాలా మతాలు, చాలా విశ్వాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండాలి అని భగత్ సింగ్ అప్పుడు చెప్పాడు. కానీ కాంగ్రెస్ అలా చేసిందా అంటే కాంగ్రెస్ చాలా విశాలమైన వేదికగా అందులో మితవాదులు, అతవాదులు, మతవాదులు, ఛాందసులు అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ వేదికల మీద మంత్రతంత్రాలు లేకపోతే ఏదైనా ప్రార్థనలు ఇట్లాంటివి కూడా జరుగుతుండేవి. ఆ రోజుల్లోనే జవహర్లాల్ నెహ్రూ మనది మీకు కావాలంటే ఏ మతం వాళ్ళు ఆ మతం వేదిక పెట్టుకొని అక్కడ ప్రార్థనలు చేసుకోండి, రాజకీయ వేదికలు మటుకు రాజకీయంగా జరగాలి, అక్కడ ఇవన్నీ కూడా ఉండకూడదు అని నెహ్రూ ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు. కానీ చాలామంది కాంగ్రెస్లో దాన్ని వినలేదు. వాళ్ళు అదే పద్ధతి కొనసాగించారు. భగత్ సింగ్ అది సరికాదని ఆ రోజు భావించారు. ఎందుకు అనే ప్రశ్న మనం వేసుకుంటే భగత్ సింగ్ విప్లవ వారసత్వం కలిగినటువంటి గదర్ పార్టీ యొక్క వారసత్వం నుంచి వచ్చినటువంటి వాడు. 1930లో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో అనుకుంటారు పుట్టినటువంటి గదర్ పార్టీ చాలా స్పష్టమైన లౌకిక భావనలు, మతాల పట్ల సరైనటువంటి అవగాహన కలిగినటువంటి పార్టీ. సామ్రాజ్యవాదం మీద పోరాడాలన్నదే గదర్ పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం వాళ్ళు పోరాడారు. పంజాబ్లో పుట్టింది కాబట్టి గురుద్వారాల్లో గదర్ పార్టీ సమావేశాలు జరుగుతుండేవి. కానీ వాళ్ళు ఏ రోజు మతాల జోలికి పోలేదు. గురుద్వారాల్లో జరిగిన స్వాతంత్ర పోరాటం ఈ విషయాలే వాళ్ళు చర్చించారు. గదర్ పార్టీ అయిపోయిన తర్వాత గదర్ పార్టీలో వాళ్ళందరూ దాదాపుగా కమ్యూనిస్టులు అయ్యారన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన లౌకిక వారసత్వాన్ని గదర్ పార్టీ నుంచి భగత్ సింగ్ బాబాయ్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తే. దాన్ని పుణికి పుచ్చుకున్నారు. కాబట్టి భగత్ సింగ్ ఆ రోజునున్న దేశ పరిస్థితులకు ఒక సమగ్రమైన సరైనటువంటి పరిష్కారాన్ని ఆయన చిన్న వయసులోనే చెప్పగలిగారు. తర్వాత ఆయన లేరు దాన్ని అమలు చేయడానికి, అది అంతా జరిగింది. ఇంకా రెండో విషయం కులానికి సంబంధించిన విషయం. భారతదేశం అనేక కులాల కుంపటిలాగా ఉంది, మనం చూస్తున్నాం. వీటన్నిటిలో భగత్ సింగ్ ఆ రోజుల్లోనే నవజవాన్ భారత్ సభ స్థాపించినప్పుడు, అది 1924 1927 కొంచెం భిన్నమైన అంచనాలు ఉన్నాయి కానీ లెక్కలు ఉన్నాయి. కానీ ఆ నవజవాన్ భారత్ సభ సమావేశాల్లో ఎప్పుడైనా సరే సమిష్టి భోజన పద్ధతి భగత్ సింగ్ అమలు చేసేవాడు.
ఆ సమావేశాలకు వచ్చిన వాళ్ళందరూ కలిసి భోజనం చేయడం ఒకటే కాదు, భోజనం తయారు చేయడం కూడా కలిసి చేసేవాళ్ళు. స్త్రీలు, పురుషులు, కులాలు, మతాలు, పెద్ద చిన్న ఏమీ తేడా లేకుండా అందరూ కలిసి వండుకొని అందరూ కూర్చొని తినడం అనేటటువంటి పద్ధతిని వాళ్ళు పాటించేవాళ్ళు. శాకాహారం చేసేవాళ్ళు, మాంసాహారం చేసేవాళ్ళు, దాంట్లో చిన్నద ఎవరికి వాళ్ళు కూర్చునేవాళ్ళు తప్ప ఎవరు ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాలేమీ అక్కడ ఉండేవి కాదు. ఈ విధమైన సమిష్టి భావన అందరినీ ఒకచోట కూర్చోబెట్టడము అనే భగత్ సింగ్ గారు చూపించినటువంటి పద్ధతి దేశానికి చాలా కీలకమైంది. అంతేకాకుండా దళితుల యొక్క హక్కులు, వాళ్ళ మీద అణచివేత, వీటన్నిటి మీద కూడా భగత్ సింగ్ చాలా స్పష్టమైన అవగాహన ఉండేది. వాళ్ళతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒక ఉదాహరణ మనల్ని ఎంతో చెలింపచేస్తుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఉరిశిక్ష వేయబోతున్నప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి బేపే అమ్మ, ఎవరైతే ఆ జైల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికురాలు ఉన్నారో ఆమెను భగత్ సింగ్ అమితంగా ప్రేమించేవాడు. ఆ బేపే, ఇంకా ఆయన బేపే దగ్గర కూర్చుని బేపే గురించి మాట్లాడేవాడు. ఆయన ఉరి తీయబోయే ముందు మామూలుగా అడుగుతున్నట్టుగా ఏమైనా చివరి కోరికలు ఉన్నాయంటే బేపే చేస్తే తినాలని ఉంది అన్నాడు. ఎందుకన్నాడు ఆయన అంటే దానికి కారణం కూడా చెప్పేవాడు. ఒక తల్లి ఏ విధంగా అయితే పిల్లలను శుభ్రం చేస్తుందో బేపే అన్నిటినీ కూడా శుభ్రం చేస్తుంది. అందుకనే అంత శుభ్రం చేసేటటువంటి మాతృమూర్తి కాబట్టే ఆమె అంటే నాకు అంత గౌరవం అనే మాట ఆయన చెప్పేవాడు. సరే, ఆయన తెల్లవారుజామున ఎప్పుడో ఉరి తీశారు కాబట్టి ఆయన కోరిక ప్రకారం అవి పెట్టే తినే అవకాశం ఆయన అనుకున్నట్టు అది జరగలేదు. కానీ అందులో ఉన్నటువంటి బలమైన కాంక్ష, ఆయన సామాజిక దృష్టి మటుకు మనం తప్పకుండా అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్షణంలో చూసినా దళితులు, అణగారిన వర్గాలు ఏ విధంగా తమ హక్కుల కోసం నిలబడాలి, స్త్రీ పురుషులు కలిసి ఎలా మెలగాలి, ఎలా సమాన హక్కులతో ఉండాలనే దాని మీద భగత్ సింగ్ సంపూర్ణమైనటువంటి అవగాహన ఆ రోజుల్లోనే ఉండేది. అందుకనే మీరు చూడండి, దళిత నాయకులు కొంతమంది, ఉదాహరణకు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వాళ్ళు భగత్ సింగ్ను మటుకు తప్పకుండా పెట్టుకుంటారు. పూలే, అంబేద్కర్, పెరియార్, భగత్ సింగ్ తప్పకుండా ఉంటాడు. భగత్ సింగ్ మా హక్కులు మాకు చెప్పినవాడు, మా హక్కుల కోసం నిలబడ్డవాడు అని. కాబట్టి ఈ రెండు భారతదేశాన్ని ఈ రోజున పీడించి క్షీణింపజేస్తున్నటువంటి రెండు కీలకమైన సమస్యలు, మత విషయం కానీ కులాలకు సంబంధించిన అంశంలో కానీ భగత్ సింగ్కు అపూర్వమైనటువంటి, చాలా స్పష్టమైనటువంటి, ఖచ్చితమైనటువంటి, అంతేకాకుండా పోరాటశీలమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి. కాబట్టే ఈ రోజున మనం భగత్ సింగ్ను ప్రత్యేకంగా తలుచుకోవాల్సి వస్తుంది. అనగానే మనం యువత అనుకుంటాం కదా, యువతకు భగత్ సింగ్ ఏం చెప్పాడు? లాహోర్లో విద్యార్థి మహోత్సవం జరుగుతూ ఉన్నది. దానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చారు. ఆ సభకు ఒక సందేశం పంపమని భగత్ సింగ్ని అడిగారు. దానికి భగత్ సింగ్ సందేశం పంపుతూ ఒకటే మాట చెప్పాడు, యువతను ఏం చేయాలి, యువత ఎక్కడికి పోవాలంటే మీరు పొలాల్లోకి వెళ్ళండి, మీరు కార్ఖానాల్లోకి వెళ్ళండి, మీరు రైతులతో, కార్మికులతో కలిసి తెలుసుకోండి, వాళ్ళ దగ్గర జీవితాన్ని గురించి తెలుసుకోండి, జీవితాన్ని గురించి తెలుసుకొని వాళ్ళు కదిలించండి అనే మాట ఆయనకు, యువతకు, ప్రజల్లోకి మీరు వెళ్ళండి అని చెప్పాడు. రెండో విషయము, ఇంకొక సందర్భంలో వాళ్ళ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, చాలా ప్రసిద్ధుడు. ఆ ప్రొఫెసర్, ఏందయ్యా మీరు పిల్లలందరూ చదువుకోకుండా ఊరికే రాజకీయాలు, పార్టీలు ఇవన్నీ తిరుగుతారు, ఇదంతా కుదరదు అనే ప్రొఫెసర్ అంటే భగత్ సింగ్ వాదించాడు. లేదు, అప్పుడు ఒక వ్యాసం రాశాడు, విద్యార్థులు, రాజకీయాలు. విద్యార్థులు అనేవాళ్ళు తప్పకుండా రాజకీయాలు తెలుసుకోవాల్సిందే. విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోకపోతే ఎట్లా అవుతుంది? అసలు విద్య అంటే ఏమిటి అంటే, విద్య అంటే ప్రపంచం గురించి, విజ్ఞానం గురించి సంపూర్ణమైన అవగాహన ఇస్తుంది. ఆ సంపూర్ణమైన అవగాహన లేకుండా చదువు ఎలా పూర్తి అవుతుంది? కాబట్టి విద్యార్థులు పార్టీలు, రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేటటువంటి అభిప్రాయం ఇది సరైనది కాదు అని చెప్పి ఆయన బలంగా వాదించాడు. మీరు చూస్తే తర్వాత స్వాతంత్ర పోరాట కాలంలోనే ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇట్లాంటివన్నీ ఏర్పడి విద్యార్థి ఉద్యమంలో ఎంతో పాత్ర నిర్వహించే అనేక మంది వచ్చారు. సరే, ఇప్పుడు విద్యార్థి రాజకీయాలు అనేకం చేస్తున్నప్పటికీ అలాగే అదే మార్గంలో వెళ్తున్నవి కూడా ఉన్నాయి. కానీ భగత్ సింగ్ ఈ విషయాన్ని, విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోవాలి, రాజకీయాలకు దూరంగా ఉండకూడదు, విద్యాలయాలను రాజకీయ రహితం చేయాలన్న భావన సరికాదు అని ఆ కాలంలోనే చెప్పాడు. అంతేకాదు, జైల్లో ఉన్నప్పుడు కూడా, ముంబై జైల్లో కనుక పెడితే అక్కడ కార్మికులు వీళ్ళందరూ ఉంటారు, మమ్మల్ని పనిచేయడానికి తీసుకుపోతారు కదా, అక్కడికి వెళ్ళి చెప్పేటటువంటి అవకాశం లభిస్తుంది అని కూడా కోరుకున్నటువంటి ఒక పెద్ద, ఎంతో ఆలోచనాపరుడైనటువంటి వ్యక్తి భగత్ సింగ్. అన్ని విద్యార్థి యువజనులు
ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి అన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ఇంకా ఒక ముఖ్యమైనది చెప్తాను, సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి. విప్లవం గురించి భగత్ సింగ్ ఇంకిలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి కదా, విప్లవం గురించి భగత్ సింగ్ అవగాహన ఏంటి? 1929లో జాతీయ శాసనసభలో ఆయన కేంద్ర శాసనసభ అన్నారు. ఇప్పుడు కేంద్ర శాసనసభ లేదు, దాన్ని 1927లో కట్టారు. 29లో ఇది జరిగింది. ఇప్పుడు దానికి సెంట్రల్ వీస్తా అని పార్లమెంట్ కూడా మార్చేశారు. దాంట్లోకి బాంబులు వేశారు భగత్ సింగ్ వాళ్ళు. ఆ విషయం మనకు తెలుసు. దానికోసం కోర్టులో విచారణ జరిపారు. కోర్టులో విచారణ జరిపినప్పుడు భగత్ సింగ్ అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవి. జడ్జి ఒకసారి ఏది మాటికి విప్లవం అంటున్నాం, విప్లవం అంటే ఏంటి చెప్పు, ఊరికి విప్లవం అంటే పెద్ద అంటే విప్లవం అంటే సమూలమైనటువంటి మార్పు అని ఒక సమగ్రమైన సమాధానం చెప్పాడు. చెప్పడమే కాదు, తర్వాత దాన్ని భగత్ సింగ్, బటకేశ్వర్ దత్ ఇద్దరు వీళ్ళ మీదే విచారణ జరిగింది. వీళ్ళే ఎదుర్కొన్నారు. వీళ్ళ తరఫున కోర్టులో వాళ్ళ వాంగ్మూలం ఒకటి సమర్పించాడు. ఈ వాంగ్మూలం చూసి జడ్జికి బుర్ర తిరిగిపోయింది. ఆసిఫ్ అలీ దాన్ని రాశారు. ఏదే అని తోచిందంతా రాసుకొని వచ్చి భగత్ సింగ్ చెప్తామంటే అయిపోయిందా? 24 ఏళ్ల వ్యక్తి ఇలా ఇదంతా రాస్తాడా అని. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళకి కాస్త సన్నిహితంగా ఉండేవాడు కాబట్టి చాలామంది అనుకున్నారు నెహ్రూ పండితుడు కదా కాబట్టి ఇది నెహ్రూ రాసి ఉండొచ్చు అని కూడా అనేక మంది కథలు చెప్పుకున్నారని, వారితో ఎవరో చమత్కరించారని కూడా వారు చెప్తూ ఉన్నారు. అంటే భగత్ సింగ్ యొక్క అపారమైన మేధస్సు అంత స్పష్టంగా రాతలో కూడా ఉంది. ఒకవేళ జడ్జి గారికి దాని మీద ఏమైనా సందేహం కలిగి ఉంటే కొద్ది రోజుల్లోనే ఆ సందేహం తీరిపోయింది. ఎందుకు అంటే ఆ రోజుల్లో మోడర్న్ రివ్యూ అనేటటువంటి పత్రిక చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేది. గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కూడా దాంట్లో రాస్తుండేవాళ్ళు. ఆ చటర్జీ ఆ సంపాదకుడికి కూడా చాలా గౌరవం ఉండేది. ఆ పత్రికలో కూడా విప్లవాన్ని గురించి కొంచెం తేలిగ్గా రాస్తే భగత్ సింగ్ ఆయనకు లెటర్ రాశాడు, మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం సంపాదక మహాశయ, కానీ ఏంటిది విప్లవాన్ని గురించి ఇలా రాసావని. విప్లవాన్ని గురించి చాలా సుస్పష్టమైన అవగాహనతో, విప్లవం అంటే మనుషులు విముక్తి చేసేది, విప్లవం అంటే దోపిడీ పీడనను అంతం చేసేది, విప్లవం అంటే శ్రమజీవుల శ్రమపై ఆధారపడి వాళ్ళకు తగినటువంటి శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చేటటువంటి వ్యవస్థగా ఉండేది. అటువంటి వ్యవస్థను సాధించగలిగిందే సంపూర్ణమైన విప్లవం. దానికోసమే మేము పోరాడుతున్నాం, దానికోసమే త్యాగాలు చేస్తున్నామని చెప్పి ఒక సమగ్రమైన లేఖ రాసిన తర్వాత ఇది భగత్ సింగ్ రాశాడా లేదా ఇలాంటి సందేహాలకేమీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విధంగానే ఒక సంపూర్ణమైన విప్లవాత్మక అవగాహన కాకుండా విప్లవం అంటే ఏంటి, దాని స్వభావాలు ఏంటి అని మీకు అందరికీ తెలుసు. ఫైడల్ కాస్ట్రో, రాహుల్ కాస్ట్రో అన్నదమ్ములు వాళ్ళు విప్లవంలో ఎలా పాల్గొన్నారు. కాస్ట్రోని కూడా కోర్టులో ఉన్నప్పుడు అనేక నేరాలని చెప్పిన తర్వాత చరిత్ర మమ్మల్ని విముక్తి చేస్తుంది, చరిత్ర మమ్మల్ని నిర్దోషులుగా నిరూపిస్తుందని కాస్ట్రో అపారమైనటువంటి విశ్వాసంతో ప్రకటించాడు. భగత్ సింగ్ కోర్టులో చెప్పినటువంటి వాంగ్మూలం చేసిన వాదన కాస్ట్రో చేసినటువంటి హిస్టరీ విల్ అబ్జర్వ్ మీ అనేటటువంటి దానికి ఏమాత్రం తీసిపోయినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎప్పుడు ప్రజలతో ఉండాలి, ప్రజలకు వెళ్ళాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన 1931 మార్చి 23న భగత్ సింగ్కు ఉరిశిక్ష అమలు చేస్తే దానికంటే 3 రోజుల ముందు భగత్ సింగ్ 2 లేఖలు రాశాడు. అందులో ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్కు రాశాడు, ఇంకొకటేమో భారతదేశంలో ఉన్న రాజకీయ కార్యకర్తలకు, పొలిటికల్ వర్కర్స్కు రాశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి రాసిన లేఖ గురించి నేను తర్వాత చెప్తాను. కానీ కార్యకర్తలకు రాసిన దాంట్లో మటుకు మీరు ప్రజలతో ఉండండి, ప్రజలను చైతన్యపరచండి, ప్రజల్లో పనిచేయండి, విప్లవం జయప్రదం కావాలి అంటే ఒక రాజకీయ పార్టీ కావాలి, ప్రజలతో ఐక్యత నిర్మాణంతో ఒక పార్టీ నిర్మాణం ఉన్నప్పుడు మటుకే విప్లవం సాధ్యమవుతుంది, విప్లవం విజయవంతమవుతుందని ఒక చాలా స్పష్టమైన అవగాహన భగత్ సింగ్ ఆ లేఖలో ఇవ్వగలిగాడు. ఆయన ముందు నుంచి కూడా మనకి స్పష్టత కనిపిస్తుంది. ఇక రెండవది లెఫ్టినెంట్ గవర్నర్కు రాసినటువంటి లేఖ. లెఫ్టినెంట్ గవర్నర్కి ఏమని రాశాడంటే, గవర్నర్ గారు మీరు మా భారతీయులు బ్రిటిష్ వాళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతోంది, మీకు మాకు యుద్ధము, మేము మీద బాంబులు వేసాము, మాకు శిక్ష వేశారు, సో మేము మీతో యుద్ధం చేసి యుద్ధ ఖైదీలుగా ఉన్నాము, మీ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క నీతి ప్రకారం యుద్ధ ఖైదీలను కాల్చి చంపాలి కానీ మీరేదో ఉరి తీస్తాం అది ఇది అన్నారు, అదంతా కుదరదు, మీరు సూటిగా మమ్మల్ని కాల్చి చంపండి, యాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ వార్, యాజ్ ఎ ఫైటర్
నేను మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి అడిగాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆయనలో ఉన్నటువంటి నిర్భయత్వం. కాల్చి చంపండి, నా కళ్ళతో సూటిగా చూస్తూ చంపండి, కానీ బ్రిటిష్ వాళ్ళకు భగత్ సింగ్ కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం లేదు కాబట్టి ఆయన ఉత్తర లేఖకు రాయలేదు. నిజం చెప్పాలంటే ఆ ఉరి కూడా ఎప్పుడో రహస్యంగా తీసి చవాలని కూడా ఇదంతా మనకు తెలుసు. కాబట్టి భగత్ సింగ్ జీవితంలో మనం చివరగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రజలతో ఉండటము, నిర్మాణాత్మకమైనటువంటి సంస్థాగతమైన నిర్మాణం చేసుకోవటము, మూడవది నిర్భయంగా ఉండడము. ఒకవేళ పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా మారినా కానీ ఒక స్పష్టమైన అవగాహనతో, అచంచలమైన విశ్వాసంతో నిలబడ్డం. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు వయసు అయిపోయిన వాళ్ళకు అప్పుడప్పుడు కొంచెం విసుగేస్తూ ఉంటుంది. ఏంటి పరిస్థితులు ఇంత అధ్వానంగా మారిపోయాయి, 10 ఏళ్ల కిందటి కంటే అధ్వానంగా ఉన్నాయో, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇది కూడా ఉంటుందా లేదా, ఇలాంటి నిస్పృహ లాంటిది ఒక్కొక్కసారి వస్తుంటుంది. కానీ భగత్ సింగ్ను మనం తలుచుకున్నప్పుడు ఉరి తీయబోయే ముందు కూడా నన్ను కాల్చి చంపండి అని ధైర్యంగా అడగలిగినటువంటి ధైర్యం, సాహసమైన ప్రదర్శించడాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఎలా నిబ్బరంగా ఉండాలి, ఎలా నిర్భయంగా ఉండాలి అనే 2 విషయాలు భగత్ సింగ్ జీవితంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకని ఈ సమయంలో ఇవన్నీ మనం తలుచుకుంటున్నప్పుడు ఆయన జీవితం నుంచి 2 గొప్ప, ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. గాంధీ గురించి మాట్లాడాడు చాలామంది, గాంధీ గారి గురించి. గాంధీ గారి మహాత్ముడిని మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి అంటే, మహాత్ముడు తన సందేశాన్ని ప్రజలకు ప్రజలను చేరగలరు. మనం విస్తృతమైనటువంటి ఒక విస్తారమైన ప్రజా సంబంధాలతో ఒక రాజకీయ పార్టీని నిర్మించాలనుకుంటే ప్రజలకు మన సందేశం చేరాలి. ప్రజలను ఎలా చేరుకోవాలి, ప్రజలకు మన సందేశం ఆకట్టుకునే విధంగా ఎలా వినిపించాలి అనేది తెలుసుకోవడానికి మనం గాంధీ గారిని అనుసరించాల్సి ఉంటుంది. గాంధీ గారు చెప్పిన భావాల్లో అనేకం శుష్కమైనటువంటి ఆదర్శాలు, అవేమీ అమలు జరుగుతాయని మనం చెప్పలేం. ఉదాహరణకు డబ్బు కలిగిన వాళ్ళు, సంపన్నులు, వాళ్ళు ధర్మకర్తలు మాత్రమే తమ సంపదను పేదలకు పంచిపెట్టాలని గాంధీ గారు చెప్పారు. ఎవడన్నా ఒక్కడన్నా పంచాడా? అవన్నీ జరగవని మనకు తెలుసు. అవి శుష్కమైన ఆదర్శాలే. కానీ వాటిని ప్రజలకు చేర్చడంలో, వాళ్ళను ఒక శక్తిగా తీర్చిదిద్దడంలో గాంధీ గారి యొక్క ఆదర్శం మంచిది. కాబట్టి గాంధీ గారి దగ్గర నుంచి అది నేర్చుకోవాలని భగత్ సింగ్ ఎన్ని విభేదాలు ఉన్నా కానీ దాన్ని చెప్పడంలో కూడా ఆయన యొక్క వాస్తవిక దృష్టి కనిపిస్తుంది. ఆ లక్షణాలతో ప్రజలకు చేరువై ధైర్యంగా నిలబడి ప్రతికూలతను కూడా తట్టుకుంటే విప్లవం ఎప్పుడు వస్తుందన్న ప్రశ్నకు ఆస్కారమే లేదు. ఎందుకంటే లెనిన్ చెప్పాడు, విప్లవం ఒకరోజు ముందు రాదు, ఒకరోజు ఆలస్యంగా రాదు, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అని. విప్లవం అనేది ఎప్పుడైనా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఒక్కరోజు కూడా ముందు రాదు, ఒక్కరోజు కూడా ఆలస్యం కాదండి. ఎవరు ఆలస్యం కాదు అంటే ఎవరు ఆలస్యం చెయ్యలేరు అని. అది తప్పకుండా చారిత్రక పరిస్థితులు వాటి ప్రకారం అది వచ్చింది. చాలా దేశాల్లో అటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికే చాలా ఇదైంది కాబట్టి ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తూ భగత్ సింగ్ను మనం తలుచుకున్నప్పుడు కారణాలు, పరిస్థితులను బట్టి ఏ విధమైనటువంటి ఒక నిర్వేదానికో నిస్పృహకో గురి కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా, నమ్మకంతో లెనిన్ ఆ రోజు అన్న తర్వాత ఎలా నిజమైందో అలాగే నిజమవుతుంది. అది ఒక చారిత్రక తర్కం ప్రకారం నడుస్తుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ వారు ఆ పుస్తకాన్ని ఇచ్చారు. నమస్కారం.